బతకాలంటే ఎలా బతకొచ్చు, కానీ మంచివాడిగా బ్రతుకు. మంచివాడిగా బ్రతుకు. స్త్రీ కానీ పురుషుడు కానీ మంచి పేరు కలిగి ఉండేలా బతకండి. 10 మంది మెచ్చుకునేలా బతకండి. సమాజంలో గొప్ప కీర్తి వచ్చేలా బతకండి. పెద్దల పేరు నిలబెట్టేలాగా బతకండి. తల్లిదండ్రుల పేరు నిలబెట్టేలాగా బతకండి. జాతి గౌరవాన్ని పెంచే విధంగా జీవించండి. మన అవతార పురుషుడైన భగవంతుడికి దగ్గరగా బతకండి. భగవంతుడికి దగ్గరగా బతకాలి అంటే అర్థం ఏదో ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవాలని కాదు. ఆలయాలు దర్శనం చేసుకున్న అనేక రూపాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు, ఆ దేవత వేరు, ఈ దేవత వేరు. కానీ వేదాలలో ఉండే సత్యం ఏమంటే వివేకానంద స్వామి ఒకే మాట చెప్తారు, నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగత్. జీవించే విధానంలో 10 మందికి మంచిగా జీవించాలి. 10 మందికి కూడా మనల్ని గౌరవించేలా జీవించాలి. 10 మంది మనల్ని వేలెత్తి చూపేలాగా చూపించకూడదు. ఒక వేలు ఒకటి చూపెడితే ఇక్కడ మిగతా 4 వేళ్ళు మనవల్ని చూపెడతాయి. తప్పులు అందరిలో ఉంటాయి. ఈ తప్పులు ఎత్తుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఒక గ్రామంలో 2 స్నేహితులు ఉండేవాడు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. అయితే ఇద్దరు కూడా అక్కడ చదువుకొని ప్రాణ స్నేహితులు అయ్యారు. పక్కన ఉన్నటువంటి ఏదో ఒక నగరంలో చిన్న ఉద్యోగం చేసుకొని బతకాలి. ఇద్దరు కూడా అక్కడే చేరారు, ఉద్యోగానికి పోతుంటారు. అయితే ధనం ఉండేవాడికి ఒక మోటార్ బైక్ ఉంటుంది కనుక మోటార్ బైక్ మీద వెళ్ళాలి. మరి ధనం లేనివాడు బస్సు కోసం వేచి ఉండడము, బస్సు రాకుండా పోవడము, ఇలాంటి అనేక అవస్థలు ఉంటాయి. అప్పుడు మిత్రుడిని అడిగాడు, మిత్రమా నేను కూడా ఇంత వస్తాను అంటే, దానిదే ఉంది భాగ్యం, బండే కదా మోసుకుపోతుంది, నేను మోసపోవడం లేదు కదా, ఇక కూర్చో అన్నాడు. ఇక కూర్చోనగానే సరే మిత్రుడు ఇక కూర్చున్నాడు. అలా కొంచెం దూరం దాటాక గ్రామ పరిసరాలు దాటుతానే ఈ యొక్క నగర వాతావరణం కనబడుతుంది. అక్కడే ఉంది చదువుకునే వాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిలు, అనేక మంది యువకులు కళాశాల చదువుకుంటుంటారు. ఈ ముందు వెళ్తున్నటువంటి బైక్ నడుపుతున్నటువంటి ఆ వ్యక్తి, మిత్రమా ఇట్లా చూసావా, ఏం చూడాలి అన్నాడు ఆయన. బైక్ మీద ఒక యువకుడు, వెనకాల ఒక యువతి. ఆ యువతి ఆ యొక్క వ్యక్తిని భుజం మీద చేయి వేసి పట్టుకొని పోతూ ఉంది. ఏదో బాగా దగ్గరగా అతుక్కొని కూర్చున్నట్లున్నాడు. చూడు ఎంత పాపం, చూడు తల్లిదండ్రులు చదువుకోమని పంపితే ఇలా తిరుగుతూ ఉంటారే అని అన్నాడు. దానికి మిత్రుడు, వెనకాల ఉన్న మిత్రుడు ఏమనంటే, మిత్రమా మనం పోతున్నది ఉద్యోగానికి, అక్కడ ఉద్యోగం చేయడానికి కదా, ఏం చెయ్యాలి, ఈరోజు ఏం ఫైళ్ళు చూడాలి, అక్కడ ఏం కార్యక్రమాలు ఉంటాయి, దాని గురించి ఆలోచించుకుంటా ఇలా వాళ్ళని చూసి అడుగుతున్నవి. నీకు తెలుసు మిత్రమా, నీకు తెలుసు ఇలాంటి వాళ్ళు చెడిపోతున్నారు, కాలం చెడిపోయింది. చూడు ఆడది మగవాళ్ళు మన కాలంలో ఉండేదా అని అన్నాడు ఆ వ్యక్తి. ఏ కాలంలో అయినా ఉంటుంది, కానీ వాళ్ళు ఎందుకు అలా అనుకుంటావు, అన్నా చెల్లెళ్ళు కావచ్చు కదా, లేదా భార్యాభర్తలు కావచ్చు కదా అని అన్నాడు రెండో మిత్రుడు. లేదు లేదు, నేను కాళ్ళకు చూశాను, కాళ్ళకు మెట్టెలు లేవు, తల నిండా పూలు పెట్టుకోండి, ముఖాలు చిన్న బొట్టు పెట్టుకోండి అంటే ఇవన్నీ కూడా గమనిస్తున్నావు నువ్వు అడిగాడు వెనకాల మిత్రుడు. అవును కదా, మరి ఒక విషయం తెలుసుకోవాలంటే అన్నీ తెలుసుకోవాలి కదా. ఇవన్నీ మనకు దేనికి? నీ మనసులో శాంతి లేకుండా, ప్రశాంతి లేకుండా దారిన పోయే వాళ్ళందరినీ గమనిస్తా, ఎవరేం చేస్తున్నారు, ఎవరితో ఏం చేస్తున్నారు, స్త్రీ పురుషులు యవ్వనంలో ఇలా పాడైపోతున్నారే, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఎలాగా అని చెప్పాడు మిత్రుడికి. అయితే ఆయనకి బోధపడలే. ఎందుకు? ఈ కోరికలు ఎక్కువైపోయాయి. ఏమని? ఈ విధంగా ఇంతమంది ఎలా తిరుగుతున్నారు, ఏ విధంగా పోతున్నారు, ఫోన్లు ఎలా పెట్టుకొని మాట్లాడుతూ పోతున్నారు, దీన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇలా ఒక వారం రోజులు ఇదే చెప్పుకుంటూ వస్తున్నాడు మిత్రుడికి. ఒకరోజు ఆ మిత్రుడు, మిత్రమా బండి ఆపు అన్నాడు. బైక్ ఆపాడు. కిందకి దిగి, ఏ మిత్రమా దిగేసే ఉన్నాడు. ఆయన నీవు స్నేహితుడు,
నీ మేలు కోరాలి. నీకు ఒక ఆడబిడ్డ ఉందా? చదువుతూ ఉందా? ఒక కొడుకున్నాడా? వాడు చదువుతున్నాడా? వీళ్ళిద్దరు కూడా ఇలా ఇతరులు అనుకుంటే నీ మాదిరిగా ఎలా ఉంటుంది, ఏమవుతుంది? నీవు మన గురించి మానేసి, మన బ్రతుకు తెరువు గురించి మానేసి, మన ఇంట్లో పిల్లల చదువుల గురించి మానేసి, నిత్యం ఇతరుల గురించి ఆలోచిస్తూ గడిపితే నువ్వు ఎప్పుడు బాగుపడతావు? కనుక నీవు వస్తే నీ యొక్క తలనొప్పి నాకు కూడా అంటిస్తున్నావు, నీ మానసిక సమస్య నాకు కూడా వచ్చేస్తుంది. కనుక నేను నీకు రాను, నీకు ఒక దండం స్వామి, నువ్వు వెళ్ళిపో అని అన్నాడు ఆ రెండో మిత్రుడు. ఇలా ఉంటుంది లోకం. లోకం తీరు. నువ్వు నిరంతరం ఇతరుల గురించి ఆలోచిస్తుంటే నీ బాగు గురించి ఎప్పుడు ఆలోచించుకుంటావు? నువ్వు గొప్పవాడికి ఎదగాలని ఎప్పుడు అనుకుంటావు? నీ బిడ్డల్ని గొప్పవాళ్ళుగా చూడాలని ఎప్పుడు అనుకుంటావు? ఇవన్నీ వదిలిపెట్టేసేసి నువ్వు ఇలా చెప్పుకుంటూ ఉంటే నాకు కూడా అలాంటి మనస్తత్వం వచ్చేట్టుగా. అంటే ఒక సామెత ఉంది, మనం 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు, వీరు వారు అవుతారు, వీరు వారు అవుతారు, వారు వీరు అయిపోతారు. కనుక నీతో ఉంటే నీలాంటి ఆలోచనలు నాకు అడ్డుకుంటాయి. నాకు వద్దు స్వామి, నేనేదో దైవభక్తుడిని, దైవాలోచనలో ఉంటాను. ఈ యొక్క పరిజ్ఞాన విషయాలు దేనికి కావాలంటే ఎవరి దారిలో అనేక మంది నిస్సహాయులు, వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకి దానం చేయి, పుణ్యం చేయి. అనేక మంది వృద్ధులు లేవలేకుండా పడి ఉంటారు, వాళ్ళకి ఏదైనా కర్ర అందించి సహాయం చేయి. ఇలాంటి పనులు చేయి, నీకు పుణ్యం వస్తుంది. ఇవన్నీ వదిలేసేసి 24 గంటలు దారిలో పోతున్నంతసేపు ఇదే చెప్పుకుంటూ పోతే నేను ఎంతసేపు సమాధానం చెప్పేది, నమస్కారం అని చెప్పనేసి. ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడేవాళ్ళు కూడా అనేక మంది ఉంటారు.